The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. చేసే పాత్రకి తగ్గట్టుగా విడిగా లైఫ్ స్టైల్ కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. రామారావు గారు చూడండి, ఆయన ఒక కృష్ణుడు, రాముడు, ఎన్నో క్యారెక్టర్లు, దుర్యోధనుడు చేస్తే మనకి విడిగా చూస్తే వాళ్ళందరూ కలిసి కనిపించేవాళ్ళు ఆయనలో. ఒక రామారావు గారిని చూస్తే రామారావు గారు ఇలా సపరేట్గా ఒక నిక్కర వేసుకొని కనిపించారా మనకి ఎప్పుడైనా? లేదు కదా. ఆయన్ని చూస్తే ఆయన పంచకట్టు, ఆయన వ్యవహారం, మనకి ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అన్ని రకాల రావణాసురుడు అన్నీ కలిపితే ఎలా ఉంటారో అలా కనిపించేవారు ఆయన. సో మనల్ని మనం అలా గౌరవించుకోవాలనే ఇంటెన్షన్ కోటక్ గారికి కూడా ఉంది. చక్కగా పర్సనల్గా ఆయన్ని గౌరవించుకునేవారు, ఎక్కడ తక్కువ చేసుకునేవారు కాదు. ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఇవన్నీ కావాల్సిన విషయాలు. రామారావు గారితో యాక్ట్ చేశారమ్మా మూవీ? చేశానని చెప్పాలో చేయలేదని చెప్పాలో నాకు అర్థం కాదు. మేజర్ చంద్రకాంత్లో చాలా చిన్న క్యారెక్టరు ఆయనతో చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఒక 25 ఫిలిమ్స్ మదర్గా చేసేసాను. మంచి క్యారెక్టర్లు పడ్డ తర్వాత అందులో ఇక లేదు క్యారెక్టరు. మేజర్ చంద్రకాంత్లో కనీసం ఒక 5 రోజులు 10 రోజులు వర్క్ చేసే క్యారెక్టర్ లేదనమాట. లేదు అంటే అప్పుడు పచ్చూరు గోపాలకృష్ణ గారు మా గురువు గారు ఉండి చిన్న క్యారెక్టర్ ఉంది, ఆయనతోనే సంభాషించే సీన్ అది అని అడిగింది. అయ్యో గురువుగారు, ఆయనకి నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చే షాట్ అయినా నేను చేస్తాను, మహాప్రసాదం అని చెప్పి ఆ మహాప్రసాదాన్ని అలాగా వినియోగించుకోవడం జరిగింది. సో ఆయనతో ఒక సీన్లో ఆయనతో యాక్ట్ చేశాను నేను మేజర్ చంద్రకాంత్లో. నాగేశ్వరరావు గారితో అసలు చేసే అవకాశం దొరకలేదు నాకు. కాకపోతే శ్రీరామరాజ్యంలో ఆయన చేసిన సినిమాలో నేను చేయడం జరిగింది. కాంబినేషన్ అయితే ఎక్కడ లేదన్నమాట. కాంబినేషన్ శ్రీరామదాస్లో ఆయన చేసిన సినిమాలో నేను చేశాను అంతే. ఇంకా మా అసోసియేషన్ పుణ్యమాని ప్రతి నెల ఆయన కలిసేవారు. ఆయన కలవటం కోసమే నేను వెళ్ళేదాన్ని ప్రతి నెల. ఆ బంధాలు, ఆ ప్రేమలు అవన్నీ నాకు నిద్రపోతే అబ్బా ఎంత అద్భుతమైన కళ అది, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ మిస్సింగ్. నేను కోటగారిని మిస్ అవ్వడం కూడా అంతే స్థాయిలో ఫీల్ అవుతున్నానండి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి. అది నేను చెప్పే విషయం ఏం కాదు, ప్రపంచం ఒప్పుకున్న విషయం. ఎన్ని పద్మశ్రీలు వచ్చినా, ఎన్ని నంది అవార్డు వచ్చినా ప్రతి ప్రేక్షకుడు హృదయాన్ని దోచుకున్న నటుడు ఆయన. వండర్ఫుల్ అది కదా. ఈయన బాలీడని ఒక వర్గం చెప్పడానికి లేరు. ఇంకా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఈ 1,00,000 చెప్తారు ఏవేవో, నేను అవి వినను, నాకు సంబంధమే లేదు. ఆయన చేసే జాబ్ని ఎంత చిత్తశుద్ధితో చేశారు, ఎంత ఏకాగ్రతగా చేశారు అనేదే కదండి మనకి మెయిన్. నేను ఇంటికి వచ్చేసి వెంటనే ఆ నలుగురు సినిమా చూశాను. ఆ రోజు కోటగారి దగ్గర ఉండి కాసేపు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ నలుగురు పెట్టుకొని చూస్తే, అంటే 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా మొత్తం 1 మ్యాన్ షో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటికీ మార్కులన్నీ కోటగారు కొట్టేశారు ఒక్క సీన్తో. క్లైమాక్స్ ఆ చితి దగ్గర మార్వెలస్ కదండి. అసలు అలాంటి క్యారెక్టర్స్ పడటం ఒక అదృష్టం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ దొరకటం ఇంకొక అదృష్టం. ఎంత మ్యాచింగో చూడండి. బంగారంలో వజ్రం పొదగటం ఎంత కరెక్టో, క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ రాయడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా 100% ఇంకా ఎక్కువే కౌంట్ చేయగలిగినంత న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్ దొరకటం ఇంకా అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను ఆయన పాత్రలన్నీ. కరెక్టేనా? కరెక్టేమ్మా. నాకు అలాంటి ఫీలింగ్ అనమాట. ఎంతో మంచి అనుబంధం ఉంది కదా. సో మీరు ఆయనతో యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా కానీ ఆ కోట గారు అనేటప్పటికీ మీకు గుర్తొచ్చే పాత్ర ఇది? అట్లా ఒక పాత్ర చెప్పలేనండి నేను పర్టికులర్గా. ఒక సినిమాలోని ఒక పాత్ర భలే అనిపిస్తుంది. మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చేశారు చూడండి, ఎంత ఎంజాయ్ చేశారో క్యారెక్టర్. అది ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ చేస్తూ మాట్లాడడం అనేది. షాదీ మాటే వద్దు గురు అని అంటే సడన్గా గుర్తుకొచ్చేది మాత్రం అదే. మిగతావన్నీ ఎప్పుడు నిక్షిప్తం అయిపోయి ఉంటాయి బ్రెయిన్లో.
వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. కోట శ్రీనివాస్, కోట శంకర్రావు గారితో కూడా నేను సినిమాలు చేశాను. ఓకే. ఆయన బ్రదరు మంచి మంచి ఆర్టిస్ట్. అంటే ఆ కోవకి చెందిన ఈ మనిషి కాబట్టి ఒక స్టాండర్డ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, నేను చెప్పొచ్చేది అది. అయితే వాళ్ళతో నటించడం, నేను వాళ్ళతో ఇన్ని సినిమాలు చేశానని చెప్పుకోవడం నా లైఫ్లో నాకు గర్వంగా ఉంటుంది కదండి. నిజంగా అటువంటి ఆర్టిస్ట్తో ఒక సినిమా కూడా చేయకపోతే నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు కదా. అంతే. ఇప్పుడు రామారావు గారితో నేను మీకు గట్టిగా చెప్పలేకపోయాను ఎంత మంచి సినిమా చేశానండి రామారావు గారితో, కానీ నేను కోట గారితో 9 సినిమాలు చేశానండి, మంచి పాత్రలు చేశానండి అని చెప్పడానికి నాకు ఉన్నాయి కదా. గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. అది అమ్మా, ఇది సీరియల్స్లో ఈ మధ్య కొంచెం కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయిపోవడం కానీ, సో ఏంటిది ఈ సంస్కృతి అనేది పెరుగుతూ పోతే మన వాళ్ళకి మాత్రం అవకాశాలు అనేది కూడా లేకుండా పోతే అసలు లేవుగా. లేవు, చాలామంది సైలెంట్ అయిపోయారు, చాలా ఉద్యమం చేశారు. జరుగుతుందమ్మా ఆ ఉద్యమం కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉధృతంగా చేయడానికి కానీ? మొన్నటి వరకు కౌశిక్ ప్రెసిడెంట్గా నిలబడి దానికోసం ఆర్టిస్టు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా రిస్క్ తీసుకొని మరి నిలబడ్డాడు పాపం తను, కానీ ప్రయోజనం జీరో. ఓకే. ఏమిటి కావాలి అంటే 24 గంటలు అక్కడే ఉండాలండి. కొంత టైం అనేది సినిమాకి షూటింగ్కి, కొంత టైం అనేది ఇంటికి కాకుండా మార్నింగ్ 5కి లేచిన ఆర్టిస్టు రాత్రి 1 గంటకి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున 5 గంటలకు కారెక్కాలంటే వాళ్ళ హెల్త్లు ఏమైపోతాయండి. కుర్రకారంటే చిన్నపిల్లలు అంటే ఒక 16 నుంచి 20 లోపు 25 సంవత్సరాల లోపు వాళ్ళంటే కొంచెం అదేదో రీచ్ అవ్వాలి, అందని ద్రాక్ష అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి ఏంటి బతుకు అనే ఒక విరక్తి కూడా కలిగే పరిస్థితి వచ్చేసింది ఒక టైంలో. టైం అండి, మార్నింగ్ మనం నిద్ర లేవడం 5 గంటలకు లేస్తే 7 గంటలకు కారు ఎక్కితే 8:30కి లొకేషన్కి వెళ్తే రాత్రి 10 గంటల వరకు పని చేస్తే ఇంటికి వచ్చేసరికి 1 గంటే కదండి అవుతుంది. మళ్ళీ 1 గంటకు లేస్తే నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ 5 గంటలకే కదా నేను లేవాలి. సో దీంతో అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే 14 గంటలు వర్కింగ్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టీవీ సీరియల్కి డబ్బింగ్ చేయడం అంటే ఎంత కష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను. ఓకే. ఇప్పుడు ఈరోజు షూటింగ్ చేసామండి, 4 ఎపిసోడ్లు చేసేసుకుంటారు వాళ్ళు ఒక రోజుకి, 3, 4, 2 ఏవో వదిలేండి. ఓకే. వాళ్ళ అవుట్పుట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటారు, బాగానే ఉంది. నేను డబ్బింగ్ చెప్పాలంటే ఎన్నిసార్లు తిరగాలి? షూటింగ్ అంటే ఒక రోజులో 3 ఎపిసోడ్లు తీసుకుంటాడు, డబ్బింగ్ అట్లా కష్టపడి నేను మంగమ్మ గారి మనవరాలు కానివ్వండి, మరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి చేశాను ఇంటిగొట్టు. దానికి ఒక సౌలభ్యం ఏంటంటే అక్కడే డబ్బింగ్ థియేటర్ ఉంటుంది కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పుకొని వచ్చేసేదాన్ని. ఓకే. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్ని మరీ అడకత్తెల్లో పెట్టిన ఒక్కరు కొంచెం సులువుగా ఉండేటట్టు ఉంటాయి అక్కడ. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఒక కార్ఖానాలో మిషన్లో వేసి చెరుకు గడని పెట్టి నొక్కినట్టు నొక్కితే ఆర్టిస్ట్ ప్రెషర్ అయిపోతాడు కదండి. సో దాంతో మేము పెట్టిన లిమిట్స్ ఏంటి, ఈ టైం వరకే ఉంటాము, ఈ టైం తర్వాత చేయలేమండి, కష్టపడతామండి, కొంచెం మీరు సహకరించండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే. ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కపెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు, 10-11 గంటల దాకా ఉంటారు. వీలైతే అక్కడే నిద్రపోతారు, పొద్దునే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు. మనకు అలా కుదరదు కదా. కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ దాంతోపాటు ఆ ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకు రావడము, అంటే హోటల్ స్టే ఇవ్వడము, మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకోవాలి. హోటల్ స్టే ఉందండి, మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది. ఓకే. మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ, మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, అందులో ఒక 4-5 షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం, భోజన సదుపాయాలన్నీ ఏర్పరచడం, పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఎప్పుడో ఎక్కడో ఒకసారి 2 సార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి
హైదరాబాదులో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు? అది మన మంచితనం. పొరుగింటి పొలగొర అనేది మీకు తెలుసు కదా సామెత. ఇప్పుడు నేనేదో గొప్పగా చెప్పడం కాదు, మన తెలుగు ఆర్టిస్టులు చాలా డెడికేషన్గా చాలా చేస్తారు. క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి కాళ్ళు పట్టుకోవాలన్నా సందేహించరు, బెగ్గింగ్ క్యారెక్టర్ చేయాలన్నా సందేహించరు. ఆ క్యారెక్టర్లోకి విడిపోతాం. ఇప్పుడు దాకా మనం కోటగారిని మాట్లాడుకున్నాం. వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలంటే ఆలోచిస్తారు, శివభారతి కాళ్ళు మనం పట్టుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళే కావాలి వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హైఫైలో కనిపిస్తారు. ఇక్కడ కూలోడు కనుక వెళ్ళేటప్పుడు సుత్తి కర్ర పార అన్నీ పట్టుకొని నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కొండ పగలు కొట్టడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఎంత సంసిద్ధం వెళ్తాడో మన తెలుగు ఆర్టిస్ట్ అట్లా వెళ్తాడు ఇంట్లో నుంచి. ఓకే, ఎంత కష్టం వచ్చినా నేను వాడిని మెప్పించాలి, అక్కడ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేసి బయటకు వచ్చేయాలి అని వెళ్తాడు. వేరే భాష నుంచి వచ్చేవాళ్ళు అంటే నన్ను పిలిచారు కాబట్టి వాడు భరిస్తాడండి, ఎందుకు భరించడు అనే ఫీలింగ్తో వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్నైనా మనం ఆహ్వానిస్తున్నాం. కానీ అరే మనవాడు మన కాళ్ళ దగ్గర పడి పనిచేస్తున్నాడు, వాడిని మనం మర్చిపోవద్దు అన్న సంస్కారం ఒక దాసరి గారి దగ్గర నుంచి, ఒక రామానాయుడు గారి దగ్గర నుంచి, ఒక కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఒక ఉషా కిరణ్ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. అక్కడ ఆగిపోయింది. అది మా దురదృష్టం. అదే ఇప్పుడు రామానాయుడు గారు దాసరి గారు ఉన్నారనుకోండి, మమ్మల్ని ఆయన మర్చిపోరు, వాళ్ళు మర్చిపోరు. మా ఆర్టిస్టు అని చెప్పుకుంటారు వాళ్ళు, మా అనే ఒక దాంట్లో చాలా బలం ఇస్తారు వాళ్ళు. అందుకని మేము చాలా ఫ్రీగా ధైర్యంగా మన వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని ధైర్యంగా బతికామండి. ఇవాళ లేదండి, అది లేదు. మరి అప్పుడు లేనప్పుడు మాకు ధైర్యము నమ్మకము ఇంకోటి ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని గడిచిన గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకుంటూ గడిచిన జీవితంలో ఆ మహానుభావులతో ఉన్న కలయిక సయోధ్య గుర్తు చేసుకొని ఆ గుర్తులతో బతుకుతున్నాం మేము. నిజం చెప్పాలంటే